ఐడెంటిఫై చేయడంపై ఈ సెషన్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వెహికల్స్లోని న్యూమాటిక్ లేదా ఎయిర్ బ్రేక్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేయడం, ఎయిర్ బ్రేక్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉన్న మెకానిజంను అర్థం చేసుకోవడం, అవసరమైన టూల్స్, ఎక్విప్మెంట్స్ మరియు మటీరియల్స్. ట్రైనీస్ టూల్ కిట్, a vehicle with air brake system, cotton waste. ఎయిర్ బ్రేక్ సిస్టమ్ అనేది ఒక రకమైన వెహికల్ బ్రేక్. ఇది డయాఫ్రమ్ ప్రెషర్ ని అప్లై చేయడానికి కంప్రెస్డ్ ఎయిర్ ను యూజ్ చేస్తుంది. వెహికల్ ని ఆపడానికి బ్రేక్ ప్యాడ్ ను ఎనేబుల్ చేస్తుంది. ఎయిర్ బ్రేక్స్ లార్జ్ హెవీ వెహికల్స్ లో ఉపయోగపడతాయి. పర్టిక్యులర్గా ట్రక్స్, బసెస్ వంటి బ్రేక్ సిస్టమ్తో లింక్ చేయబడిన మల్టిపుల్ ట్రైలర్స్ కలిగి ఉంటాయి. ఎయిర్ కంప్రెసర్ అనేది ఎనర్జీ సప్లై యూనిట్. ఇది మెకానికల్ ఎనర్జీను న్యూమాటిక్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. అనేక ఎయిర్ బేస్డ్ సిస్టమ్స్లో మన చుట్టూ ఉన్న గాలిని పీల్చుకుని స్ట్రాంగ్ ఫోర్స్తో బయటకు పంపుతుంది. ఇది క్లోజ్ సిస్టంలో స్టోర్ చేయడానికి కూడా అలౌ చేస్తుంది. తర్వాత రెసిప్రొకేటింగ్ ఎయిర్ కంప్రెసర్ సిస్టమ్ గురించి డిస్కస్ చేద్దాం. సాధారణంగా కంప్రెసర్లోకి వెళ్లే ముందు ఇన్కమింగ్ ఎయిర్ నుండి డస్ట్ పార్టికల్స్ రిమూవ్ చేయడానికి కంప్రెసర్ ముందు ఫిల్టర్ ప్లేస్ చేయబడుతుంది. ప్రెషర్ రేటెడ్ రిజర్వాయర్ బ్రేకింగ్ లేదా ఆక్సిలరీ సిస్టమ్ కోసం అవసరమైనంత వరకు కంప్రెస్డ్ ఎయిర్ ని స్టోర్ చేస్తుంది. ఇంజిన్ లేదా కంప్రెసర్ ఫెయిల్యూర్ కేసులో మల్టిపుల్ బ్రేక్ అప్లికేషన్స్ కోసం తగినంత ఎయిర్ ని స్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. వెహికల్స్ పై రిజర్వాయర్ సంఖ్య మరియు పరిమాణం, పార్కింగ్ బ్రేక్ కాన్ఫిగరేషన్ తో పాటు బ్రేక్ ఛాంబర్స్ సంఖ్య మరియు వాటి పరిమాణంపై డిపెండ్ అయి ఉంటుంది. గవర్నర్ కంప్రెసర్ నుండి ఎయిర్ ను బయటకు పంపకపోతే ట్యాంక్స్ బ్లాస్ట్ అవ్వకుండా సేఫ్టీ వాల్వ్ నిర్వహిస్తుంది. వాల్వ్ స్ప్రింగ్ లోడెడ్ బాల్తో రిజర్వాయర్ నుండి అట్మాస్ఫియర్ కి ఎయిర్ ని ఎగ్జాస్ట్ చేస్తుంది మరియు దాని స్ప్రింగ్ ఫోర్స్ ద్వారా సెట్ చేయబడుతుంది. లెవర్ హ్యాండ్ బ్రేక్ ఛాంబర్ లోకి ఎయిర్ ని ఫ్లో అయ్యేలాగా చేస్తుంది. ఇది డయాఫ్రామ్ ను మూవ్ చేస్తుంది. కంప్రెస్డ్ ఎయిర్ యొక్క ఫోర్స్ ని మెకానికల్ లింకేజెస్ కు ట్రాన్స్ఫర్ చేయడానికి బ్రేక్ ఛాంబర్ యూజ్ చేయబడుతుంది. బ్రేక్ ఛాంబర్ అనేది ఒక సర్క్యులర్ కంటైనర్ మధ్యలో ఫ్లెక్సిబుల్ డయాఫ్రామ్ ద్వారా డివైడ్ చేయబడింది. డయాఫ్రామ్ అనేది ఒక ఫ్లెక్సిబుల్ మెంబ్రెయిన్. ఇది ప్రెషర్ చేంజ్ అయినప్పుడు మూవ్ అవుతుంది. ఆఫెన్ గా వివిధ మెకానికల్ సిస్టమ్స్ లో యూజ్ చేయబడుతుంది. సర్వీస్ బ్రేక్ ఛాంబర్స్ వెహికల్ యొక్క బ్రేక్స్ ను ఎంగేజ్ చేయడానికి ఎయిర్ ప్రెషర్ ను మెకానికల్ ఫోర్స్ గా మారుస్తాయి. ఫోర్స్ ఎయిర్ ప్రెషర్ మరియు డయాఫ్రామ్ పై డిపెండ్ అయి ఉంటుంది. అయితే డయాఫ్రామ్ లీక్ ఎయిర్ ని ఎస్కేప్ అవ్వడానికి అలౌ చేయడం ద్వారా బ్రేక్ ఛాంబర్ ఫ్లోని తగ్గిస్తుంది. వీల్ యొక్క రొటేషన్ ని స్టాప్ చేయడానికి బ్రేక్ ఛాంబర్ యూజువల్ గా యాక్సిల్ తో మౌంట్ అయి ఉంటుంది. బ్రేక్ అసెంబ్లీలో బ్రేక్ ఛాంబర్ మరియు స్టియరింగ్ యాక్షన్ కారణంగా బ్యాకింగ్ ప్లేట్ పై ఫిక్స్ చేయబడిన స్లాక్ అడ్జస్టర్ ఉన్నాయి. బ్రేక్ ఛాంబర్ సాధారణంగా యాక్సిల్ పై బ్రేకింగ్ వీల్ దగ్గర ఉంటుంది. ముందుగా డిస్కస్ చేసినట్లుగా ఎయిర్ ప్రెషర్ డయాఫ్రామ్ ను పుష్ చేస్తుంది మరియు అది పుష్ రాడ్ మరియు బ్రేక్ పిస్టన్ యొక్క మూవ్మెంట్ కు దారి తీస్తుంది. ఇది బ్రేక్ క్యామ్ షాఫ్ట్ ను ట్విస్ట్ చేయడానికి, పుష్ రాడ్ మోషన్ ను మరియు బ్రేక్ ప్లేట్స్ ను మూవ్ చేయడానికి ఎస్ క్యామ్స్ ను చేంజ్ చేస్తుంది. బ్రేక్ ఛాంబర్ లో ఎయిర్ డయాఫ్రామ్ పై పని చేస్తుంది. దీని వలన క్యామ్ బ్రేక్ డ్రమ్ లోపల పుష్ రాడ్ మరియు అడ్జస్టబుల్ లివర్ ద్వారా తిరుగుతుంది. బ్రేక్ ప్లేట్ వీల్ డ్రమ్ వైపు ఫ్రిక్షన్ ను క్రియేట్ చేస్తుంది మరియు వీల్ మోషన్ నుండి ఆపడంలో సహాయపడుతుంది. ప్రెషర్ రిలీజ్ అయినప్పుడు తిరిగి వచ్చే స్ప్రింగ్ డయాఫ్రామ్ మరియు పుష్ రాడ్ ను రీసెట్ చేస్తుంది. ఫలితంగా వీల్ తిరుగుతుంది. ఫుట్ వాల్వ్ ఎలా పనిచేస్తుందో డిస్కస్ చేద్దాం. డ్రైవర్ బ్రేక్ ఎయిర్ ని పెడల్ ప్రెషర్ ద్వారా కంట్రోల్ చేస్తుంది. దానిని ఎగ్జాస్ట్ పోర్ట్ ద్వారా రిలీజ్ చేస్తుంది.
ఫుట్ వాల్వ్ బ్రేకింగ్ కోసం రెజర్వాయర్స్ నుండి కంప్రెస్డ్ ఎయిర్ తీసుకుంటుంది మరియు ఫుట్ ఆపరేషన్ ద్వారా దానిని అప్లై చేస్తుంది. ఫుట్ వాల్వ్ కి 2 ఇన్లెట్స్ మరియు 2 అవుట్లెట్స్ ఉన్నాయి. జంటలలో ఒక దానిని ప్రైమరీ అని మరొక దానిని సెకండరీ అని అంటారు. కంప్రెస్డ్ ఎయిర్ సాధారణంగా సప్లై పోర్ట్లో ఉంటుంది, అయితే డెలివరీ పోర్ట్ అట్మాస్ఫిరిక్ ప్రెషర్ వద్ద ఉంచబడుతుంది. బ్రేక్ అప్లై చేసినప్పుడు అది ప్లంజ్ కదిలేలా చేస్తుంది. ప్లంజ్ దిగువకు ట్రావెల్ అవుతుంది. దీని వలన ప్రైమరీ పిస్టన్ మూవ్ అవుతుంది. అది ఇంకా మూవ్ అయితే ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ చేయబడుతుంది మరియు ప్రైమరీ ఇన్లెట్ వాల్వ్ దాని సీట్ నుండి బయటకు పుష్ చేయబడుతుంది. ఇది ప్రెషర్ తో కూడిన ఎయిర్ ని ఎగ్జాస్ట్ పోర్ట్ కు ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. ప్లంజ్ పై అడిషనల్ ప్రెషర్ అప్లై చేసినప్పుడు సెకండరీ పిస్టన్ మరియు సెకండరీ ఇంటేక్ వాల్వ్ సీట్ మూవ్ అవుతుంది. కంప్రెస్డ్ ఎయిర్ ఎగ్జాస్ట్ పోర్ట్ కు ట్రావెల్ అయ్యేలాగా చేస్తుంది. బ్రేక్ అప్లై చేసినప్పుడు అది ప్లంజ్ మూవ్ అయ్యేలా చేస్తుంది. ప్లంజ్ దిగువకు ట్రావెల్ అవుతుంది. దీని వలన ప్రైమరీ పిస్టన్ మూవ్ అవుతుంది. అది ఇంకా మూవ్ అయితే ఎగ్జాస్ట్ వాల్వ్ క్లోజ్ చేయబడుతుంది మరియు ప్రైమరీ ఇన్లెట్ వాల్వ్ దాని సీట్ నుండి బయటికి పుష్ చేయబడుతుంది. ఇది ప్రెషర్ తో కూడిన ఎయిర్ ని ఎగ్జాస్ట్ పోర్ట్ కు ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. ప్లంజ్ పై అడిషనల్ ప్రెషర్ ని అప్లై చేసినప్పుడు సెకండరీ పిస్టన్ మరియు సెకండరీ ఇంటేక్ వాల్వ్ సీట్ మూవ్ అవుతుంది. కంప్రెస్డ్ ఎయిర్ ఎగ్జాస్ట్ పోర్ట్ కు ట్రావెల్ అయ్యేలా చేస్తుంది. ఎయిర్ బ్రేకింగ్ సిస్టమ్స్ లో కాంపోనెంట్స్ ను ఐడెంటిఫై చేయడంపై ఈ సెషన్ ను సమ్మరైజ్ చేద్దాం. ఈ టాపిక్ లో మీరు వీటిని నేర్చుకున్నారు. మొత్తం ఎయిర్ బ్రేక్ ప్రాసెస్ కంప్రెస్డ్ ఎయిర్ బ్రేక్ ను క్రియేట్ మరియు స్టోర్ చేయడం నుండి బ్రేక్ అసెంబ్లీ వరకు స్టార్ట్ అవుతుంది. తద్వారా వీల్ యొక్క మోషన్ ను ఆపివేస్తుంది. బ్రేక్ ఫుట్ వాల్వ్ ఎలా పనిచేస్తుంది అన్న దాని మీద మనకు డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి.